హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను. సో ఇదైతే షియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 అండి. ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఎయిర్ అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయి ఉంటుంది. అటువంటి పొల్యూటెడ్ ఎయిర్ని ఇది అబ్జర్వ్ చేసుకుని మనకి ఫ్రెష్ ఎయిర్ని అయితే ఇస్తుంది. మనమైతే క్విక్గా ఒకసారి ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారు, ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. ఓపెన్ చేయగానే ఈ మాన్యువల్స్ అయితే ఉన్నాయండి. వారంటీ కార్డ్ ఒకటి అండ్ మాన్యువల్ ఒకటి అయితే ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ పవర్ కేబుల్ కూడా ఇచ్చారు. పవర్ కేబుల్ అయితే చూడడానికి ఇలా ఉంది. అండ్ పూర్తిగా అయితే ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఫైనల్గా అయితే లోపల ఇంకా డైరెక్ట్గా ఎయిర్ ప్యూరిఫైయరే ఉందండి. లుక్స్ అయితే చూడడానికి ఇంట్లో డెకరేటివ్ ప్రోడక్ట్గా ఉంది. మనం ఎక్కడైనా పెట్టవచ్చు. కాంపాక్ట్గా కూడా ఉంది చిన్నగా. అండ్ మీకు వెనక చూస్తే ఇక్కడ ఫిల్టర్ది కవర్ రిమూవ్ చేయమని చెప్పి ఒక ఎల్లో ట్యాగ్ ఇచ్చారు. అండ్ ఒక స్విచ్ కూడా ఇచ్చారు ఇక్కడ వెనక. అండ్ మనం ముందర చూస్తే చిన్న డిస్ప్లే ఇచ్చారు. మనమైతే క్విక్గా బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఫిల్టర్ అయితే ఇద్దాము. బ్యాక్ డోర్ జస్ట్ ఒక స్టిక్కర్స్ అయితే అతికిచ్చారు. అవి పీకేగానే బ్యాక్ డోర్ అయితే వస్తుంది. బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే మనకైతే డైరెక్ట్గా ఫిల్టరే ఉంటుంది. అండ్ ఆ ఫిల్టర్ మొత్తం ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఉంది. సో మనం ఏంటంటే ఆ కవర్ మొత్తం కట్ చేసి మళ్ళీ ఆ ఫిల్టర్ని లోపల పెట్టేయాలి. ఈ ఫిల్టర్ ద్వారానే ఏమవుతుందంటే ఎయిర్ అనేది ఫిల్టర్ అయిపోయి ప్యూర్గా మనకి ప్యూర్ ఎయిర్ వస్తుంది. డస్ట్ అంతా ఈ ఫిల్టర్కి పట్టుకొని మనకి ప్యూర్గా ఎయిర్ వస్తుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ ఫిల్టర్ వచ్చేసి మినిమం 1 year అయితే నడుస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ స్ప్రింగ్లా ఉంది కదా, దీన్ని లైట్గా కిందికి ప్రెస్ చేసి మనమైతే ఈ ఫిల్టర్ లోపల పెట్టాల్సి ఉంటుంది. అండ్ లైట్గా ప్రెస్ చేసి పుష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత మనం డోర్ క్లోజ్ చేసేసి పవర్ అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఇందాక మనకి బాక్స్లో కనెక్టర్ ఇచ్చారు కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసేసి బోర్డులో పెట్టేస్తే మనకి పవర్ అయితే వస్తుంది. సో డన్ అయిపోయింది, కనెక్ట్ అయితే చేసాము. అండ్ ఇది వచ్చేసి డిస్ప్లే చిన్నది, నేను ఇందాక చెప్పాను కదా. ఇక్కడ మనం పవర్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ మోడ్స్ కూడా మార్చుకోవడానికి ఇక్కడ ఉంటుంది. ఆటోమేటిక్ అని, స్లీప్ అని, వేవ్ 1 అని, వేవ్ 2 అని, మాన్యువల్ అని ఇలా ఉంటాయి. మనం ఇక్కడే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ మనం ఇక్కడ ఆపరేట్ చేయటమే కాదు, డైరెక్ట్గా మనం ఫోన్కి కూడా ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని అయితే కనెక్ట్ చేయొచ్చు. ఎంఐ హోమ్ యాప్ అని మీకు ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది, యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ మీదనే చిన్న బార్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మనం అయితే డైరెక్ట్గా ఇలా కనెక్ట్ చేయొచ్చు. సో మన దగ్గర ఎయిర్ చూసుకుంటే పొల్యూటెడ్గా ఉన్నట్టు చూపిస్తుంది. మనం ఈ యాప్ నుంచి ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, మాన్యువల్ ఇట్లాంటి మోడ్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా త్రూ యాపే మార్చుకోవచ్చు. అన్ని కనెక్టింగ్ థింగ్స్ అన్నీ కూడా మనం ఈ యాప్ నుంచి అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ప్యూర్ అయిన ఎయిర్ అయితే ఈ పైన వెంట నుంచి మనకి బయటకు వస్తుంది. సో ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో నుంచి లోపల ఫిల్టర్ అయితే ఎయిర్ తీసుకొని ప్యూర్ చేసి పైనుంచి అయితే ఇస్తుంది. సో మనకి కామన్గానే డౌట్స్ వస్తాయి, అసలు ఇది వర్క్ చేస్తుందా లేదా అని చెప్పి డోర్స్ అయితే ఓపెన్ చేసి చూశాను, రీడింగ్ పెరుగుద్దా పెరగదా అని చెప్పి. బట్ డోర్స్ ఓపెన్ చేసిన కాసేపటికి రీడింగ్ అయితే పెరగడం స్టార్ట్ అయింది. మీరు కూడా చూడొచ్చు, 25 వరకు వెళ్ళింది. సో ఓకే, ఇది పనిచేస్తుందని అనుకున్నాను. మళ్ళీ మనం ఒకసారి డోర్ కూడా క్లోజ్ చేసి చూద్దాము. డోర్ క్లోజ్ చేసి చూసినాక ఇది ఎలా వస్తుందని చెప్పి ఐడియా కూడా వచ్చింది. వెంటనే నేనైతే డోర్ కూడా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత కాసేపటికి మళ్ళీ రీడింగ్ అయితే తగ్గుతూ వచ్చింది. సో ఇదైతే వర్క్ చేస్తుందన్న క్లారిటీ అయితే వచ్చింది. మనం డోర్స్ క్లోజ్ చేయగానే ఎయిర్ క్వాలిటీ అయితే పెరిగింది. ఇదైతే మనకి ఎయిర్ క్వాలిటీని బట్టి ఫోన్లో గుడ్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది, లేదా ఎయిర్ ఇంకొంచెం పొల్యూటెడ్గా ఉంటే ఆరెంజ్ అలా లైట్స్ అయితే మారుతూ ఉంటుంది అనమాట. ఛానల్ అయితే నేను కొత్తగా స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.